హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. వాటిని తుంచి బాగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. దానికి పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ చిక్కుడుకాయల్లో కలిపి లైట్గా వాటర్ యాడ్ చేసేసి ఉడకబెట్టాలి. ఆలోపు మనం స్ప్రింగ్ ఆనియన్స్ని వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ రెసిపీ అయితే నేను మీకు చాలాసార్లు చేస్తానని చెప్పేశాను. సో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. సో దానికి మనం అది ఉడికేలోపు ఒక 10 కప్పుల బియ్యపిండి తీసుకొని దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని దింపేసి వాటిని వేడిగా ఉండగానే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో లైట్గా అలా ఆ వాటర్తోనే ఆ పిండినంతా కలిపేసేయాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ యూస్ చేయాలి, లేదంటే కాలిపోతుంది. సో దానికి ఒకవేళ ఆ వాటర్ సరిపోకపోతే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అది డ్రైగా ఉండాలి, మరీ వాటర్ ఎక్కువ అవ్వకూడదు. అలా చేసేసుకొని మనం ఉండలుగా కొంచెం ఇడ్లీ షేప్లో చేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఆ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇది ఇడ్లీ కుక్కర్లో పెట్టట్లేదు, పప్పు కుక్కర్లో పెట్టేసేయాలి. ఆ పప్పు కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నింటినీ ఆ కుక్కర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈ రెసిపీ అయితే మేము వీక్లీ 2 to 3 టైమ్స్ కంపల్సరీగా చేసుకుంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా విజిల్స్ కంప్లీట్ అయ్యాక దాన్ని దింపేసుకొని కుడుములని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని మనకి మళ్ళీ ఉంటే మళ్ళీ సెకండ్ ట్రిప్కి కూడా యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో అలా ఉండలు పెట్టేసేసి ట్రేలో పెట్టేసి మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కుడుములు టేస్ట్ చేద్దాము. అలా 1 or 2 కుడుములు మేమైతే అందరం వేసేసుకుంటున్నాము. దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని వేడివేడిగా తీసేసుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.